మెమోరేటర్స్ ఆధ్వర్యంలో అరిబుడి విజయ్ కుమార్ గారి సతీమణి సేవామూర్తి అరిబుడి కృష్ణకుమార్ గారికి కళానీరాజును అర్పిస్తూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమంలో మహేంద్ర భేద సంఘం రాష్ట్ర నాయకులు మా పోలేపల్లి శ్రీనివాసులు గారికి ఇప్పుడు సన్మానం చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి మహేంద్ర సంఘం జిల్లా నాయకులైనటువంటి ప్రభాకర్ రావుని కూడా ఇద్దరు వేదికపైకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. ఆనాడు ఈనాడు 30 సంవత్సరాలు క్రితం బషీర్ గారు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉన్నాడు. నాకు అనుమానం వచ్చి చూస్తానే, ఏం సార్ మీరేమైనా అమృతం తాగారా? అవుననేసాడు. అంటే అమృతం తాగి మాతో డామినేట్ చేస్తున్నారు మీరు. అంత అందంగా ఆనాడేటవారు ఇప్పుడు కూడా అట్టే ఉన్నారు. మీరు కూడా వేదిక పైకి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. ప్లీజ్ రండి సార్, ముగ్గురు మనంతా కలిపి వారిని సన్మానిస్తాం. ప్లీజ్ సార్. ఆ తదుపరి మన పాప, మన అమ్మాయి జ్యోతిప్రియ గారికి సన్మానం. ఎందుకంటే 15 ఏళ్ల క్రితం ఇదే పాప అంతకద్దు పాపగా ఉన్నప్పుడు కేతాంకుల మెమోరిటర్స్లో పాటలు పాడినట్టు అమ్మాయి. వీళ్ళు ఇరువురికి మేము సన్మానం అనుకున్నాం. ప్లీజ్ ఏమనుకోకుండా సన్మానం అయిపోయిన వెంటనే మీరు పూలమాల తీయకండి, ఎందుకంటే పేపర్కి మళ్ళీ ఇబ్బంది పడతాను. ప్లీజ్ సార్ రండి సార్. ఇటు కూర్చోండి సార్. తర్వాత ఇప్పుడు ఈయన గురించి 2 విషయాలు ప్లీజ్ లేండి సార్. ఈయన గత 15 సంవత్సరాల నుండి మహేంద్ర సంఘంలో సభ ఎక్కువసేపు ఉండదు, 5 నిమిషాలు మాత్రమే ఉంటుంది. మంచి పాటలు మీరు వినవచ్చు. నెల్లూరు జిల్లాకు మేధల మహేంద్ర సంఘం రాష్ట్ర నాయకులుగా ఉండటమే కాకుండా జిల్లా నాయకులుగా కూడా ఉన్నారు. వారు లాయర్ కూడా, చాలా గొప్ప వ్యక్తి. అతను సొంత డబ్బులతో మేధల మహేంద్ర సంఘాన్ని ఒక 10 ఏళ్ల పాటు తన శక్తి సామర్థ్యాలతో నడిపారు. అదేవిధంగా మా ప్రభాకర్ గారు ఉన్నారు, ప్రదీప్ గారు, గురువు గారు రండి సార్ ప్లీజ్. మీరే రండి, సన్మానం చేస్తున్నాం. మీ మిత్రుంటే పిలువు, పర్వాలేదు రండి. మీ పేరు సార్? ప్రతిభ మా ముఖ్యుడండి, రండి సార్. మహేశ్వరి పరమేశ్వరి మెడికల్ షాప్ అధినేత, చాలా గొప్ప వ్యక్తి ఆయన. రండి సార్. అయితే సురేష్ గారు రండి. ఆయన కూర్చోమంటే కూర్చోవాలా, లేయమంటే లేయాలా. మీరు రాలేదనుకో ఆయన ఒక తట్టు తట్టి బయటికి నేర్తాడు. నా కోసం మీరు రండి అయ్యా. ఈ పూర్తి వీడియో రోల్ చేయండి, కూర్చోండి. ఇప్పుడు మా సంఘ నాయకులు అయినటువంటి మా పాప మీ చేత్తో వారికి సన్మానం చేస్తే ఏ పూలమాల సెలవు ఇటీ సెలవ రమ్మ పాప. నీ తండ్రి లాంటి వాడే ఆయన, మీ అంత కూతురుంది ఆయన. తాత కూడా అయ్యాడు. దమ్మా సత్యనారాయణ గారు మీ మంత్రాలు చెప్తూ రాబోయా. నువ్వు బాగా ఉచ్చారణ అదిరిపోయే మంత్రాలుగా. ఇప్పుడు పురోహితుడు కాదు అయినా పురోహితుడే, నువ్వు పురోహితుడు కాదు అయినా పురోహితుడే, అంతేనా? ఓం దయాకర సభాపతే తవతు బిల్వపత్రాదిభిః సమర్చపద పంకజం సులభమేవ కైవల్యదం కదాహమవహం ధియో విశైలం పటోఘ్నః కథం చిదంబరమహానటం హృది విచింతయే త్వామకం నచాస్మి కుశలస్మృతో శృతిపురాణకావ్యేషు వా
కళాసు వివిధాసు వా పరిచిదోస్మకం నైవ భోః కదన్ను మై భూభుజాం భవత హర్షపూరస్వతః చిదంబర మహానటం హృది విచింతయే త్వామకం. వారు ఎలా మీరు మాట్లాడతారు సార్? ఒక సన్మానం గురించి 2 విషయాలు లేండి ప్లీజ్. ఒక ఫోటో తీసుకుంటాం, లేండి. ఇప్పుడు మా రాష్ట్ర సంఘ నాయకులు, జిల్లా నాయకులు అనేటువంటి ఆయన తక్కువైన వ్యక్తి కాదమ్మా, లాయర్. ఆయన మనకందరి కళాకారులకు ఏమైనా సమస్యలు ఇస్తే మీరు ఉచితంగా వాదించాలి సార్. మాటి అది కళాకారులకు ఎన్నో సమస్యలు ఉంటాయి. ఏదంటే కళాకారులు ఎప్పుడంటే అప్పుడు పోతూ వస్తుంటారు, పోలీసు సమస్యలు వచ్చినప్పుడు మీరు తీర్చాలా. ఓకేనా? థ్యాంక్ యూ. ఇప్పుడు చెక్. హలో. ఇప్పుడు మన పోలేపల్లి శ్రీనివాసులు గారు మాట్లాడతారు. నా పేరు పోలేపల్లి శ్రీనివాసులు. మాది కావలిలో నేను జన్మించాను. నేను 1965 సంవత్సరం ఆగస్టు 30వ తేదీన పుట్టినాను. కావలిలోనే డిగ్రీ వరకు జేబీ జవహర్ భారతి కాలేజీలో చదువుకున్నాను. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో చేశాను. లా వచ్చి ఇదే విఆర్ కాలేజీలో లా 1990-93 బ్యాచ్లో లా పూర్తి చేశాను. తర్వాత అక్కడ కావల్లో ఒక 3 సంవత్సరాలు ప్రాక్టీసు, తర్వాత నెల్లూరులో ప్రాక్టీస్ పెట్టాను. తర్వాత మాస్టర్ ఆఫ్ లాస్ కూడా తిరుపతి వెంకటేశ్వర యూనివర్సిటీలో ఎంఎల్ పూర్తి చేశాము. అక్కడి నుంచి కూడా నేను ఇక్కడే నెల్లూరు జిల్లా కోర్టులో 25 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈ నెల్లూరుకు వస్తూ పోతూ మా సంఘం వాళ్ళతో మాకున్న అనుబంధంతో ఒక 8-9 సంవత్సరాలు మా నెల్లూరు జిల్లా మేధర్ సంఘ అధ్యక్షుడిగా పనిచేశాను. ఆ సమయంలో నాకు తీరుకున్నంత వరకు, నాకు వీలున్నంత వరకు నేను మా సంఘ అభివృద్ధికి పాటుపడ్డాను. అది నేను ఎటువంటి పరిస్థితుల్లో కూడా మా సంఘానికి సంబంధించి ఏదన్నా సమస్యలు వచ్చినప్పుడు మా వారి అందరితో చర్చించి నేను నిర్ణయం తీసుకునేవాళ్ళం. అదీను కాక నేను ఈ బీసీ సంఘాలలో ఎక్కువగా తిరుగుతుంటాను. బీసీ సంఘాలు ఉల్లిపాయల శంకరయ్య వీళ్ళు కూడా ఏదైనా బీసీ సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడు వాళ్ళకి హాజరయ్యి ఆ బీసీల సమస్యల గురించి కూడా చర్చించినప్పుడు వాళ్ళతో పాల్గొని దానికి సాల్వేషన్స్ ఎట్లా చేస్తే మన బీసీలు అభివృద్ధి చెందుతారు అనే దాని మీద నిర్ణయాలు తీసుకునే విధంలో ఉంటాను. నన్ను అదిగాక వాళ్ళు లీగల్గా న్యాయవాదిని కాబట్టి నన్ను న్యాయ సలహాదారులుగా కూడా వాళ్ళు నన్ను పిలుస్తుంటారు. నేను వాళ్ళకి హాజరై నాకు చేతనైన సహాయము నాకు తెలిసిన సలహాలు నేను ఇస్తుంటాను. ఇది ఈరోజు ఇవన్నీ మన కేతా సుబ్బారావు గారు వారి మెమోరియల్ ట్రస్ట్ తరఫున నన్ను సన్మానిస్తున్నప్పుడు అయ్యా నేనేమి కొంత గొప్పవాడిని కాదు, నేను అంత గొప్ప పనులు ఏం చేయలేదన్నాను. సరే ఇంకా ఆయన నుండి నువ్వు గొప్ప అంటే ఉన్నావు కదా, 20 సంవత్సరాల నుంచి పాల్గొని చేస్తున్నావు కదా, బీసీ సంఘాలకు కానీ కుల సంఘాల్లో కానీ ఉన్నావు కాబట్టి నీకు సన్మానం చేయాలయ్యా అంటే సరే అని చెప్పి ఒప్పుకున్నాను. ఇప్పుడు సన్మానం ఇందువల్ల జరుగుతుంది. ఇది విషయం. ఇప్పుడు ఇప్పుడు నెల్లూరు జిల్లా మహేంద్ర మేధా సంఘం నాయకులు శ్రీ ప్రభాకర్ గారు వారిని శాలువాతో సత్కరించారు. వారికి దీర్ఘాయుస్సు ఇవ్వాలని, వారు ఆరోగ్య అష్టైశ్వర్యాల్లో తొలగోగాలని సంఘం తరఫున మా ప్రభాకర్ గారు కోరుకుంటున్నారు. వారు మాట్లాడతా మాట్లాడవచ్చు. వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ. ప్లీజ్ ఎవరికొకటి. ఇప్పుడు మీ చప్పట్లతో చిన్నారి జ్యోతిర్మయని ఉచితాసనంలో కూర్చోవలసిందిగా ప్రేమతో చెప్తున్నాం. కరెక్ట్.